యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ సర్వీస్ వస్తుంది, ఏ క్యాడర్ వస్తుందని చాలా పెద్ద డౌట్ ఉంటుంది. సో 1 to 90 జనరల్ కేటగిరీలో వస్తే వాళ్ళకి ఐఏఎస్ వస్తుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి అయితే 90 to 200 లోపు అయితేనేమో ఐపీఎస్ వస్తుంది. 200 నుంచి 500 లోపు అయితే ఐఆర్ఎస్ ఐటీ, ఐఆర్ఎస్ కస్టమ్స్, ఐఆర్ఎస్ జిఎస్టీ, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఇలా వస్తాయన్నమాట. మాక్సిమం 500 లోపు ఒక జనరల్ కేటగిరీకి మంచి సర్వీస్, ఇలాంటి జనరల్ సర్వీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే ఓబీసీకి అయితే 200 వరకు ఐఏఎస్ వస్తుంది, 350 వరకు ఐపీఎస్ వస్తుంది, 500 వరకు ఐఆర్ఎస్ ఐటీ అండ్ జిఎస్టీ వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ అనుకోండి, ఒక 400 వరకు ఐఏఎస్, 600 వరకు ఐపీఎస్ అండ్ ఎస్టీ అయితేనేమో 500 వరకు ఐఏఎస్ అండ్ 850 వరకు ఐపీఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో రిజర్వేషన్ క్రైటీరియా మీద మళ్ళీ ఇన్సైడర్ ఓపెనింగ్స్ ఎన్ని, అవుట్ సైడర్స్ ఓపెనింగ్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ పర్టికులర్ స్టేట్ లో, దానికి ఆధారంగా వాళ్ళకి హోమ్ క్యాడర్ వస్తుందా, హోమ్ క్యాడర్ రాదని డిసైడ్ అవుతుంది అనమాట. అంతేకాదు ఎవరికైతే ర్యాంక్ రాలేదో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రిజర్వ్ లిస్ట్ లో పెట్టి ఆ రిజర్వ్ లిస్ట్ లో కూడా వాళ్ళకి ర్యాంక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు యూపీఎస్సీ కొత్త ఫార్ములా తీసుకొని వచ్చింది. ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తారో ఏదైనా డిపార్ట్మెంట్ ఏదైనా మినిస్ట్రీ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ డైరెక్ట్ అప్లై చేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మళ్ళీ జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత జాబ్ రాదు ఏమో అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరిపోతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ మనం అప్లై చేసుకొని నేను ఆల్రెడీ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళానని అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి కూడా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.